నరసరావుపేట పట్టణంలోని కోట బజారు పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం రాతి నిర్మాణానికి భక్తులు ఉదారంగా విరాళాలు అందజేస్తున్నారు. దేవస్థాన కమిటీ సభ్యుల వివరాల ప్రకారం గతంలో 11 ఫిబ్రవరి 2019న దేవాలయానికి సంబంధించిన ఎండోమెంట్ CGF నిధుల కోసం కోవూరు శివ శ్రీనుబాబు 1,08,000 రూపాయల విరాళం అందజేశారు. అనంతరం తాజాగా మాజీ కౌన్సిలర్ కోవూరు బాబు ద్వారా కోవూరు శివశ్రీనుబాబు, ఆయన ధర్మపత్ని శ్రీమతి సుజాత కుమారులు రేవంత్ బాలయోగానంద్, విష్ణు స్వచ్ఛందంగా మరో 1,116 విరాళాన్ని దేవస్థాన కమిటీకి అందజేశారు. శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారికి జై. ఈ రోజున మనం తలపెట్టిన ఈ కార్యక్రమంలో మాది ఎంతో అనువంత ఆ కార్యక్రమంలో మాకు కూడా ఆ భాగస్వామ్యం రావటం మాకు ఒక అదృష్టం. అదేవిధంగా మా పిల్లలకు కూడా ఇట్లాంటి భాగ్యం దొరకటం వాళ్ళ అదృష్టం అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా నగర ప్రజలు ఇట్లాంటి అవకాశాన్ని వినియోగించుకొని ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసి ఈ గుడిని తరతరాలుగా నిలిచిపోయే గుడిగా ఉంటుంది కాబట్టి అందరూ భాగస్వాములు అవ్వాలని మా అందరి సంకల్పం. అది గమనించి అందరూ దీంట్లో సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మేము మొట్టమొదటిసారిగా బ్యాంకులో CGF గ్రాంట్ చేయటానికని నిమిత్తంగా ₹1,00,000 ఇవ్వటం జరిగింది. తర్వాత మరలా మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది మా పెద్దబాబు ద్వారాగా. ఆ కార్యక్రమాన్ని ఇంకొక ₹1,00,000 సోమవారికి ఎంతో కొంత ఆ కార్యక్రమంలో కొంత భాగం మేము కూడా అయినందుకు మాకు ఆనందంగా ఉందని తెలియపరచుకుంటాం. నరసరావుపేటలోని పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం రాత్రి నిర్మాణానికి గాను మన దేవస్థానం కమిటీలో వైస్ ప్రెసిడెంట్, నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తున్న కోవూరి శివశ్రీనుబాబు గారు, వారి కుమారుడు పెద్ద కుమారుడు మరి CA పరీక్ష పాస్ అయ్యి ఉద్యోగంలో జాయిన్ అయ్యి హైదరాబాద్లో ఫస్ట్ శాలరీ తీసుకున్న సందర్భంగా మొట్టమొదటి శాలరీని కూడా మన దేవాలయం నిర్మాణానికి వారు ఇవ్వదలుచుకొని ఆ జీతం 87,163 ఆ అబ్బాయికి ఫస్ట్ శాలరీ పడింది. అది కాకుండా కూడా ఇంకా 12,953 రూపాయలు శ్రీనుబాబు గారు కలిపి 1,116 రూపాయలు మన దేవస్థానం రాతి నిర్మాణానికి ఇవ్వడానికి ఈరోజు మన దేవస్థానం రావడం జరిగింది.